హాయ్ అండి. వెల్కమ్ టు ఓమ్స్ ఇషా టారో గైడెన్స్. నా పేరు సునీత, ప్రొఫెషనల్ టారో రీడర్ అండ్ లైఫ్ కోచ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదండి. సో మరి ఈరోజు మీకు లవ్ అండ్ రిలేషన్షిప్ రీడింగ్లో మంచి క్వశ్చన్స్ నేను యూనివర్స్ని అడుగుతాను. దానికంటే బిఫోర్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్క వ్యూవర్స్కి కూడా నా స్పెషల్ థ్యాంక్స్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ఆల్రెడీ వాచ్ చేస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని సోదరి సోదరి మనులు, సోదరుడు సోదరి మనులు ఎవరెవరైతే ఉన్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు అడుగుతున్నానంటే మీకు రెగ్యులర్గా ఈ జనరల్ రీడింగ్లో నేను క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాను యూనివర్స్ని. డిఫరెంట్ క్వశ్చన్స్ మీ లైఫ్కి సంబంధించిన చాలా క్వశ్చన్స్ నేను రెగ్యులర్గా అడుగుతూ ఉన్నాను కాబట్టి. అండ్ మీ పర్సన్ గురించి తెలియని చాలా విషయాలు మీకు ఈ టారో కార్డ్స్ రీడింగ్ ద్వారా తెలుస్తుంది. అండ్ అందుకు నేను సబ్స్క్రైబ్ చేసుకోమంటున్నాను, నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి. ఓకేనా? అండ్ దీంతో పాటు మీరు పర్సనల్ రీడింగ్ కూడా తీసుకోండి. సో పర్సనల్ రీడింగ్ తీసుకుంటే కనుక మీకు మీ లైఫ్కి ఒక మంచి సొల్యూషన్ ఇచ్చే గైడెన్స్ మీకు యూనివర్స్ నుంచి వస్తుంది. దీన్ని మీరు ట్రస్ట్ చేయొచ్చు. 100% కాదు, 200% మీరు ట్రస్ట్ చేయొచ్చు అండి. ఇందులో మేల్, ఫీమేల్, మ్యారీడ్, అన్మ్యారీడ్, ఎనీథింగ్ రిలేటెడ్ టు రిలేషన్షిప్కి సంబంధించిన రీడింగ్ ఇందులో. థర్డ్ పార్టీ వాళ్ళు మీ లైఫ్లో, మీ పార్ట్నర్ లైఫ్లో, ఎవరి లైఫ్లో థర్డ్ పార్టీస్ ఉన్నా, ఏ ఇష్యూస్ ఉన్నా సరేనండి, ఇది మీకు వర్తిస్తుంది. ఇది కాకపోతే జనరల్ రీడింగ్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో మరి ఈరోజు మీకు యూనివర్స్ నుంచి మీ వ్యక్తి గురించి తెలుసుకునే ముందు, మీకు కమ్యూనికేషన్లో లేకుండా, మీకు ఇమోషనల్గా చాలా పెయిన్ మీ మనసులో వదిలేసి మిమ్మల్ని నుంచి దూరంగా వెళ్ళిపోయిన ఈ వ్యక్తి మరి ఎలాంటి స్థితులలో ఉన్నారు, ఏం చేస్తున్నారు, మీ గురించి ఏం నిర్ణయాలు కావాలనుకుంటున్నారు, ఉంటారా, వస్తారా, వెళ్తారా, చాలా వరకు చాలా 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 క్వశ్చన్స్ మీ మనసులో నడుస్తున్నాయి. ఐ నో దాట్. అండ్ బిఫోర్ దట్ అసలు మీ పాస్ట్ లైఫ్ కర్మ ఏముందో మనం ఒకసారి తెలుసుకుందాము. సో మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నేను రీడింగ్ చేసేటప్పుడు మనసులో మీరు వేరే భావాలు, వేరే ఆలోచనలు ఏవి పెట్టుకోకుండా కంప్లీట్ కాన్సన్ట్రేషన్ మీరు రీడింగ్ పైన పెడితే మీ ఎనర్జీస్ చాలా స్ట్రాంగ్గా కనెక్ట్ అవుతాయి. మీకు సంబంధించిన రీడింగ్ వస్తుంది కాబట్టి. అండ్ స్కిప్ కూడా చేయొద్దండి. మైండ్లో పెట్టుకోండి, స్కిప్ చేయకూడదు. వీడియో కంటిన్యూగా చూడండి. అడ్వర్టైజ్మెంట్స్ వస్తే తప్ప అది మీ ఇష్టం అండి. మీకు గ్రాటిట్యూడ్ పే చేయాలనిపిస్తే కంటిన్యూగా యాడ్ వచ్చేంత వరకు, కంప్లీట్ అయ్యే వరకు ఉండండి. లేదు అంటే కూడా నో ప్రాబ్లం అండి. మీ సమస్య తీరడమే నాకు కావాల్సింది, మీకు హీల్ అవ్వడమే నాకు కావాల్సింది. ఓకేనా? సో మరి ఇప్పుడు చూద్దాము మీ పాస్ట్ లైఫ్ కర్మ ప్రస్తుతం ఏ విధంగా ఉందో చూద్దామండి. పాస్ట్ లైఫ్ కర్మ ఏ విధంగా మీకు ఇప్పుడు ప్రజెంట్ ఎఫెక్ట్ చేస్తుందో చూద్దాం. ఓకే? సో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను. మళ్ళీ మళ్ళీ మీకు ఎందుకు రిక్వెస్ట్ చేస్తున్నానంటే మీకే మంచిదండి. మీకు రిలేటెడ్ వీడియోస్ వచ్చినప్పుడు చక్కగా మీరు చూసి ఏం చేయాలి, ఎలా ఉంది, మీరు కొద్దిగా మీ మనసుకు ఒక స్వాంతన అనేది దొరుకుతుంది ఖచ్చితంగా ఈ రీడింగ్ ద్వారా, టారో రీడింగ్ ద్వారా. ఓకే? సో ప్లీజ్ యూనివర్స్ కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ టుడే. మా వ్యూవర్స్కి, అసలు ఈ వీడియో వాచ్ చేసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పాస్ట్ లైఫ్ కర్మ ప్రజెంట్ వాళ్ళకి ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తుంది, వాళ్ళు ఇప్పుడు రిలేషన్షిప్లో చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు. అండ్ వాళ్ళ ఎనర్జీస్ నాకు కనెక్ట్ చేయండి. వాళ్ళ పాస్ట్ లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళ ప్రజెంట్ లైఫ్ ఎఫెక్ట్ అవుతుందో కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ఫైనల్లీ ఐమ్ షఫ్లింగ్ యూనివర్స్, కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్, థ్యాంక్ యూ. సో ఇక్కడ మీకు అన్రిక్వైర్డ్ లవ్ అంట. యూ హ్యాడ్ ఏ పెయిన్ఫుల్ ఎక్స్పీరియన్స్ విత్ యువర్ లవ్ పార్ట్నర్ ఇన్ పాస్ట్ లైఫ్ which is negatively affecting your current life. You might distrust your lover's intentions. ఓకే? సో మీకు ఒక పెయిన్ఫుల్ ఎక్స్పీరియన్స్ అయ్యింది మీ పార్ట్నర్తో పాస్ట్లో. ఓకే? పాస్ట్లో అంటే ఇప్పుడు మీరు ప్రజెంట్లో ఉన్నారు కదా. సో పాస్ట్లో మీ పార్ట్నర్తో, మీ పార్ట్నర్ అంటే మీరు చాలా ఇష్టపడ్డ వ్యక్తి ఎవరైనా సరేనండి, మీ మనసుకి దగ్గర ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రేమ వల్ల చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ప్రజెంట్ మీరు ఫేస్ చేస్తున్నారండి. అది ఆ పాస్ట్ లైఫ్లో జరిగిన ఆ పెయిన్, ఆ బాధ వల్ల ఇప్పుడు మీరు చాలా బాధపడుతున్నట్టుగా యూనివర్స్ చెప్తున్నారు. ఆ నెగిటివ్ ఎనర్జీస్ ఎఫెక్ట్ వల్ల కరెంట్ లైఫ్ ఎఫెక్ట్ అవుతుందండి. అంతేనా? సో యూ మైట్ డిస్ట్రస్ట్ యువర్ లవర్స్ ఇంటెన్షన్స్.
అంటే ఇప్పుడు మీరు మీ లవర్ అంటే నథింగ్ బట్ మీరు ఇష్టపడ్డ వ్యక్తి అండి, మ్యారీడ్ అన్మ్యారీడ్ ఎనీ రిలేషన్షిప్ వాళ్ళు ఎవరైనా సరే. సో ఇక్కడ మీ వ్యక్తి పట్ల ఇప్పుడు మీరు నమ్మలేకపోతున్నారు, వాళ్ళని నమ్మాలా వద్దా అని ఒక ఇంటెన్షన్లో ఉన్నారు. అసలు డిస్ట్రస్ట్ అనమాట, ఇంకా అసలు ట్రస్ట్ చేయకూడదు అన్న ఉద్దేశాలతో కూడా చాలా మంది ఉన్నారు. అండ్ కొద్ది మందికి కన్ఫ్యూజన్ ఉంది, నమ్మాలా వద్దా ఈ పర్సన్ గురించి, వెయిట్ చేయాలా వద్దా, ఇలాంటివండి. సో ఆ ఎఫెక్ట్ వల్ల నెగిటివ్ సిచ్యువేషన్స్ మీరు పాస్ట్లో ఫేస్ చేసినందుకు ఇప్పుడు ప్రజెంట్ ఆ నెగిటివ్ ఎఫెక్ట్స్ ఇప్పటి కూడా మీ జీవితంలో ఉన్నాయని చెప్పేసి యూనివర్స్ చెప్తున్నారు చాలా క్లియర్గా. సో ఇంకొక కార్డ్ తీద్దాము. డెసిషన్స్, చాయిసెస్ మేడ్ ఇన్ పాస్ట్ లైఫ్స్ కెన్ రిపెల్ ఇన్ టు అవర్ ప్రజెంట్ సిచ్యువేషన్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద పాత్స్ వి టేక్ అండ్ ద ఛాలెంజెస్ వీ ఫేస్ టుడే. సో మీరు పాస్ట్లో తీసుకున్న డెసిషన్స్ అండ్ చాయిసెస్, అంటే చాయిస్ అంటే ఏంటి, మీరు ఒక వ్యక్తిని ఇష్టపడ్డారు అనుకోండి, ఆ వ్యక్తి మీరు తీసుకున్న చాయిస్, ఓకే, మీరు ఎంచుకున్న వ్యక్తి అన్నట్టు అర్థం. సో మీరు తీసుకున్న ఆ రిలేషన్షిప్ వల్ల అది మీ ప్రజెంట్ లైఫ్ని చాలా చిందరవందరగా చేసేసింది, మీ సిచ్యువేషన్స్ని. అది మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. మీకు ఒక మంచి లైఫ్ ఉన్నా సరే ఆ నెగిటివ్ చాయిసెస్ వల్ల, మీరు తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల అని యూనివర్స్ చెప్తున్నారు, నేను కాదు. సో పాస్ట్ లైఫ్లో మీరు తీసుకున్న ఒక నెగిటివ్ నిర్ణయాల వల్ల ప్రజెంట్ మీరు బాధపడుతున్నారని చెప్పేసి యూనివర్స్ చెప్తున్నారు. సో ఆ ఛాలెంజెస్ని మీరు ఫేస్ చేస్తున్నారు ఈరోజు, ఓకే. మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల ఇప్పుడు మీరు బాధని అనుభవిస్తున్నారని చెప్తున్నారు యూనివర్స్. డ్రీమ్స్, యూ ఆర్ డ్రీమ్స్ ఆఫర్ may offer glimpses into your past life experiences, serving as a pathway to understanding and uncovering hidden truths about yourself. Okay, dreams, your dreams may offer glimpses into your past life experiences, serving as a pathway to understanding and uncovering hidden truths about yourself. Okay, so dream lo మరి మీరు బాధలు అవి ఇవి పడుతున్నారు కాబట్టి, సో ప్రజెంట్ ఇక్కడ ఏమిటంటే హిడెన్ ట్రూత్స్ అబౌట్ యువర్ సెల్ఫ్. సో మీరు ఒక ఊహాలోకంలో ఒక కళలో బ్రతుకుతున్నందుకు మీ సెల్ఫ్ ఏమంటారండి, మీ హిడెన్ ట్రూత్స్ అంటే అన్కవరింగ్ హిడెన్ ట్రూత్స్ అబౌట్ యువర్ సెల్ఫ్ అంట. సో చాలా నిజాలు మీరు తెలుసుకోలేకపోతున్నారు మీ గురించి మీరు అని చెప్పేసి యూనివర్స్ చెప్తున్నారు. సో ఇక్కడికైతే మీది క్లియర్ అయిపోయిందండి. ఎందుకంటే మెయిన్గా ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పాస్ట్ లైఫ్లో మీరు తీసుకున్న ఒక సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల, అండ్ అలాగే పాస్ట్లో మీ పర్సన్ పెట్టిన ఇబ్బందుల వల్ల ఇప్పుడు ప్రజెంట్ మీ లైఫ్కి చాలా ఎఫెక్ట్ అవుతుంది. మీరు చాలా స్ట్రగుల్స్ పడుతున్నారు, చాలా ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారని చెప్తున్నారు పాస్ట్ లైఫ్ కర్మాలో యూనివర్స్ మీ గురించి. ఓకే, సో ఇప్పుడు మన పాస్ట్ లైఫ్ అయితే అయిపోయింది. మరి ఇప్పుడు మీకు ఒకటి ఏంజిల్ నెంబర్ చూపిస్తున్నానండి. సో ఇది వచ్చేసి మనకి 1122. సో 11 అండ్ ఓకే 1122 అండి ఇక్కడ. సో 11 అండ్ 22. ఒకవేళ ఇది మీకు ఏంజిల్ నెంబర్ కనిపించింది అనుకోండి, ఫర్ సపోజ్ కనిపిస్తుంది, ఫ్యూచర్లో కూడా కనిపించవచ్చు, చెప్పలేము. సో ఇది కనిపిస్తుంది అని అంటే మ్యారేజ్ కాని వాళ్ళు, అన్మ్యారీడ్ వాళ్ళకి మీకు ఒక మంచి పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు. ఆ పర్సన్ వచ్చేసి మిమ్మల్ని చాలా బాగా అర్థం చేసుకుంటారు, అలాగే మీకు సపోర్ట్ చేస్తారు మీ గ్రోత్ గురించి. మీ ఓన్ గోల్స్ ఏమైనా ఉంటాయి కదా, అంటే మీరు జీవితంలో మీరు సాధించాలనుకునే ప్రతి దానికి కూడా మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ, మీకు సపోర్ట్ చేస్తూ ఉండే ఒక పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు అని అర్థం. ఇక్కడ ఎవరైనా అవ్వచ్చు, ఐదర్ మీ ఎగ్జిస్టింగ్ పార్ట్నర్ ఆర్ అ న్యూ పర్సన్. ఓకే, నెక్స్ట్ కమింగ్ ఇన్ టు రిలేషన్షిప్, ఆల్రెడీ మ్యారేజ్ అయి ఉన్నవాళ్ళు అండ్ ఆల్రెడీ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరేనండి, ఇది చాలా ఇంపార్టెంట్ టైం. మీకు నీడ్ టు కమ్యూనికేట్ క్లియర్లీ. ఏంటంటే మీరు కమ్యూనికేషన్లోకి వెళ్ళాలి ఖచ్చితంగా. సో దట్ ఏంటంటే మీ రిలేషన్షిప్ ఆ కమ్యూనికేషన్ వల్ల ఒకటి హార్మోనియస్ అండ్ బ్యాలెన్స్ రిలేషన్షిప్ అవుతుంది. అంటే వాళ్ళు మీరు అర్థం చేసుకొని మీ జీవితంలో హ్యాపీగా ఉండగలుగుతారు. లేదు అని అంటే మీ రిలేషన్షిప్ బ్రేకప్ దాకా వెళ్తుంది. అండ్ మీ సెల్ఫ్ వ్యక్తిత్వం కూడా మీరు కోల్పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మీ రిలేషన్షిప్ పట్ల మీరు చాలా జాగ్రత్త వహించాలి అని చెప్పేసి యూనివర్స్ మీకు కన్వే చేస్తున్నారు. ఒకవేళ మీకు ఈ ఏంజల్ నంబర్స్ కనిపిస్తే 1122 అంటే
1122. ఓకే, క్లియర్. సో ఇప్పుడు మనము రీడింగ్లోకి వెళ్దాము. మీ వ్యక్తి గురించి ఒకసారి తెలుసుకుందాము. మీ వ్యక్తి మరి ప్రస్తుతం ఏ విధమైన జీవితాన్ని గడుపుతున్నారో ఒకసారి చూద్దామా. సో ప్రజెంట్ వాళ్ళ లైఫ్ ఎలా నడుస్తుంది, ఏం చేస్తున్నారు, మీరేమనుకుంటారు? మీ వ్యక్తి తిన్నారా, పడుకున్నారా, బాగున్నారా, ఆలోచిస్తున్నారా, లేకపోతే బాధపడుతున్నారా? కొద్దిమంది ఏమంటారు, వాళ్ళు అనుభవించాలి, వాళ్ళ కర్మ అనుభవించాలి. మరి వాళ్ళు నన్ను ఇంతగా బాధ పెట్టారు కాబట్టి వాళ్ళు కూడా కర్మను అనుభవించాలి, నేనే ఎందుకు బాధపడాలి అనేవాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే మీ పెయిన్ మీకే తెలుసు కదండి, ఎవరికి తెలుసు? వేరే వాళ్ళకి తెలుసా? మీ బాధ మీకే తెలుసు కాబట్టి, మిమ్మల్ని ఎంతగా నమ్మించి మోసం చేశారో అది మీకే తెలుసు కాబట్టి, మీకే ఆ పెయిన్ ఉంటుంది కాబట్టి మీరే అలా కోరుకుంటారు. తప్పు లేదండి, ఎందుకంటే నమ్మించి మోసం చేయడం అనేది చాలా తప్పు కాబట్టి. ఓకే, ఎనీవే మీరు చాలా గుడ్డిగా నమ్మారు. బట్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద లెసన్ ఇన్ యువర్ లైఫ్ అని అనుకోండి. ఎందుకంటే ఇది మన జీవితంలో మనకు ఒక లెసన్ అని మనం అర్థం చేసుకోవాలి తప్ప ఇంకా దేవుని నిందించడాలు, ఆ పర్సన్ని నిందించడాలు ఇవన్నీ పక్కన పెట్టేసి హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. బట్ ఎనీవే ప్రజెంట్ మీ పర్సన్ యొక్క మనసులో ఏముందో ఒకసారి చూద్దాము. నేను ఫైనల్గా షఫుల్ చేస్తున్నాను. మీ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ప్రజెంట్ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారో ఒకసారి చూద్దామండి. ఓకే, సో కరెంట్ లైఫ్ ఆఫ్ యువర్ పార్ట్నర్. సో ఇక్కడ 9 ఆఫ్ కప్స్ వచ్చింది. సో మీ పర్సన్ ఏ విధమైన జీవితాన్ని గడుపుతున్నారో చూద్దాం. సో ఇక్కడ కింగ్ ఆఫ్ పెంటికల్స్, కింగ్ ఆఫ్ స్వర్డ్స్, 2 ఆఫ్ స్వర్డ్స్, 7 ఆఫ్ కప్స్ అండ్ 5 ఆఫ్ స్వర్డ్స్ అండ్ ద లవర్ కార్డ్. వావ్, సూపర్. సో ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే, ఇక్కడ ఒక 9 ఆఫ్ కప్స్ అని అంటే మీ పర్సన్ అయితే కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నారు. మీ పర్సన్ చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఏంటంటే వీళ్ళ లైఫ్లో మిమ్మల్ని, మీ ఆలోచనలని వీళ్ళు బ్యాలెన్స్ చేయలేకపోవడం, అంటే మీకు దూరంగా ఉండడం, వాళ్ళకు ఒక నరకం. అలాగే ఇంకొద్ది మంది అదే ఆలోచనలతో గడుపుతూ ఏది చేయాలో అర్థం కాక ఒక సిచ్యువేషన్లో వాళ్ళు ఉండడం. అంటే ఇంక స్టక్ అనుకోండి, ఇక స్టక్ అయిపోయి ఉన్నారు. మనిషి ఎటు వెళ్ళాలో ఇటు వెళ్ళాలా, అటు లాగాలో ఇటు లాగాలో, బండిని ఎటు లాగాలో అర్థం కాక పిచ్చెక్కుతున్నట్టుంది వీళ్ళకి. కొంచెం ఇమోషనల్గా అయితే బాధపడుతున్నారు, కోపం వస్తుంది, ఫ్రస్ట్రేషన్ ఉంది. వీళ్ళ జీవితంలో ఎందుకు ఇట్లా జరిగిందని చెప్పేసి ఒక ఒక ఇన్నర్ ఫీలింగ్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉందండి. వీళ్ళు తీసుకున్న డెసిషన్ వల్ల కూడా అటు ఇటు కాకుండా ఇలా జరిగింది నా లైఫ్లో అని చెప్పేసి కూడా అనుకుంటుండొచ్చు మీరు, మీ పర్సన్. ఓకే, సో ఇక్కడ మీ పర్సన్ అయితే చాలా ట్రై చేస్తున్నారండి. కింగ్ ఆఫ్ పెంటికల్స్ వాళ్ళు వాళ్ళ లైఫ్లో సెటిల్ అవ్వడానికి, వాళ్ళ గ్రోత్ కోసం వాళ్ళు కష్టపడాలని అనుకుంటున్నారు. వాళ్ళ లైఫ్లో ఒక మంచి పాజిటివ్ లైఫ్ ఉండాలని కోరుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఏమీ చేయలేని సిచ్యువేషన్లో ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు లైఫ్లో ముందుకు వెళ్ళాలన్నా సరే వీళ్ళు వెళ్ళలేకపోతున్నారండి. వీళ్ళు ఎలాగైతే ఉండాలని అనుకుంటున్నారో అలా ఉండలేకపోతున్నారు. పాపం మీది ఏమంటారు, సిన్ తగిలిందంటారా? సిన్ అంటే తెలుసు కదా, పాపం. సో మీది ఏమైనా తగిలిందంటారా? బట్ మీ పర్సన్ దాని గురించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఏంటంటే వాళ్ళ జీవితంలో ముందుకెళ్ళడం కోసం, హ్యాపీగా ఉండడం కోసం, అన్ని రకాలుగా ఎమోషనల్గా, అలాగే డబ్బుల సంపాదన, జాబ్లో, బిజినెస్లో, వాట్ ఎవర్ దే వాంట్ టు బీ స్ట్రాంగ్ ఇన్ దేర్ లైఫ్. అంటే వాళ్ళ జీవితంలో వాళ్ళు హ్యాపీగా ఉండాలనే ఒక కోరికతో ఉన్నారు, సంతోషంగా ఉండాలని అయితే మనసులో అనుకుంటున్నారండి. వీళ్ళు చాలా ప్రయత్నాలు కూడా చేస్తున్నారు, ఆప్షన్స్ గురించి చూస్తున్నారు, పర్సన్ గురించి చూడొచ్చు, అంటే వేరే పర్సన్ గురించి కూడా ఆలోచించవచ్చు, అలాగే డబ్బులు సంపాదన పైన ఆలోచించవచ్చు, అండ్ రకరకాలుగా ఆలోచిస్తున్నారు అనమాట. కాకపోతే వీళ్ళ నెగిటివ్ నడుస్తుంది వీళ్ళ జీవితంలో. ఏంటంటే వీళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే ఇక్కడ వీళ్ళు చేసిన మేబీ తప్పులు అనొచ్చు, లేకపోతే వీళ్ళు చూస్ చేసుకున్న చాయిసెస్ అనుకోవచ్చు అండి, వాట్ ఎవర్. సో ఇప్పుడు వీళ్ళు ఎటువైపు మల్టిపుల్ ఆప్షన్స్ వీళ్ళ ముందర ఉన్నా సరే వాళ్ళకి ఏం చేయాలో తెలియక పాపం అర్థం కావడం లేదు మీ పర్సన్కి. ఇక్కడ కొంచెం డామినేషన్ నడుస్తుందండి. థర్డ్ పర్సన్ లైఫ్లో ఉన్న వాళ్ళకి వీళ్ళకైతే కొంచెం దూరం అనేది అయితే పెరిగినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు మీ పర్సన్ని వీళ్ళు డామినేట్ చేయడము, అలాగే మీ పర్సన్ వాళ్ళ మాట వినకపోవడము, వాళ్ళేమో వీళ్ళు వాళ్ళ మాట వినాలని అనుకోవడము, ఇట్లా కొంచెం కొంచెం చిన్న చిన్నగా వీళ్ళ లైఫ్లో కూడా ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నాయి అన్నమాట. అండ్ ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే కింగ్ ఆఫ్ స్వార్డ్స్ అని అంటే మీ పర్సన్ అయితే చాలా స్ట్రాంగ్ వ్యక్తి అండో. ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఎక్కడైనా సరే ఏదేమైనా కానీ వీళ్ళు మాత్రము తగ్గడం లేదు. ఏంటంటే నేను మాత్రం నా జీవితంలో నేను ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వను, నేను ఏ డెసిషన్ తీసుకున్నానో, నేను ఇప్పుడు ఏం చేస్తున్నానో నేను అన్నీ కూడా చాలా కరెక్ట్గా ఆలోచించి చేస్తున్నాను. బట్ నేను మాత్రం
నేనేం చేయాలనుకున్నానో నేను అదే చేస్తానని చెప్పేసి అనుకోవడము. ఇంకొకటి థర్డ్ పర్సన్ వీళ్ళ జీవితంలో ఉన్నారండి. వాళ్ళు మాత్రం వీళ్ళని, మిమ్మల్ని ఒక ఆట ఆడుకుంటా అంటున్నారండి. ఎందుకంటే వీళ్ళు మాత్రం మీ పర్సన్‌ని వెనకాల మీ ఉంచి వీళ్ళు ముందుకొచ్చి మీతో గొడవలకైనా, దేనికైనా నేను రణరంగంలోకి సిద్ధం అంటున్నారు ఈ వ్యక్తి. అంటే ఏంటంటే మీ పర్సన్ గనక మీ దగ్గర మాట్లాడినా, మీతో కలిసినా, ఏం చేసినా సరే నేను ఊరుకోను, చూసుకో ఇంక ఇదే చివరిసారి, ఇంక నీతో నేనేం చేస్తానో చూసుకో అన్నట్టుగా వీళ్ళ బిహేవియర్ నడుస్తుంది ఇప్పుడు ప్రస్తుతం. అందుకని ఇక్కడ వాళ్ళ మాట వీళ్ళు, వీళ్ళ మాట వీళ్ళు వినలేక కొంచెం ఇబ్బందులు పడుతున్నారు పాపం. అందుకనే మీ పర్సన్ కూడా చాలా కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. ఏంటి పరిస్థితి? ఎందుకిట్లా జరిగింది? నేనెందుకు ఇలాగ నా పరిస్థితి నేను తయారు చేసుకున్నాను? ఎంతో మంచి పర్సన్ అయినా, ఈ పర్సన్‌ని వదిలేసి ఎంతో నన్నిష్టపడ్డ పర్సన్‌ని నేను కాదనుకొని తప్పటడుగు ఏశానా? నేను తప్పు చేశానా? అని చెప్పేసి పాపం బాధపడుతున్నారండోయ్! ఈ వాల్యూ అనేది ఎప్పుడు తెలుస్తది? ఎప్పుడైతే మనిషికి ఒక పర్సన్ దూరం అయినప్పుడే విలువ తెలుస్తుంది. ఇప్పుడు మీకు కూడా అంతే కదండీ! ఇప్పుడు మీ పర్సన్ లేరు దగ్గర కాబట్టే కదా! మీకు కూడా లైఫ్ అంటే ఏంటో అర్థం కావడం లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈ పర్సన్ ఎందుకు ఇట్లా చేశారనిపిస్తుంది? నన్ను నమ్మించి మోసం చేశారా? లేకపోతే నిజంగానే ఇష్టపడ్డారా? అప్పుడు బానే ఉన్నారే. అప్పుడు నాతో ఇలా అన్నారే, ఇలా చేశారే. లేదు లేదు నేను నమ్మను. లేదు ఈ పర్సన్ చాలా మంచివారు. నన్ను తప్ప వేరే వాళ్ళని ఇష్టపడరు. ఏదో బలవంతంగా వెళ్ళుంటారు. లేకపోతే నేను తిట్టానని వెళ్ళుంటారు. ఇలా, 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 ఇలా మీ మనసులో మీకు ఏ ఆలోచనలొస్తాయో అలా అనుకుంటున్నారు తప్ప మీ పర్సన్‌ని మీరు తప్పుపట్టడం లేదు చాలామంది. కొద్దిమందికైతే చాలా ఓపెన్‌గా అన్నీ తెలిసిపోయాయి గాబట్టి, వీళ్ళు ఇంకా ఇది గావాలి, వీళ్ళు ఇలాగే నాశనం అయిపోవాలి. వీళ్ళకు అసలు ఏది జరగద్దు. ఏ విధంగానైనా సరే అసలు వీళ్ళ జీవితం బాగుండగూడదు. నా తగలాలి వాళ్ళకి, నా కర్మ తగలాలి అని చెప్పేసి మీరు చాలా అనుకుంటున్నారు కొద్దిమంది. కాకపోతే కొద్దిమంది చాలా అమాయకమైన ఇన్నోసెంట్ పర్సన్స్ గూడా ఉన్నారండి మన వ్యూవర్స్‌లలో. సో, వాళ్ళైతే అనుకుంటున్నారు నా పర్సన్ చాలా మంచి పర్సన్. లేదు లేదు వీళ్ళు మళ్ళీ వస్తారు, నన్ను అర్థం చేసుకుంటారు అని చెప్పేసి అనుకుంటున్నారు. ఇక్కడ మీ పర్సన్ కూడా మీరు ఎంత అమాయకంగా నమ్మారని చెప్పి కూడా వీళ్ళు అనుకుంటున్నారండి. మీరు చాలా మంచి పర్సన్ అని కూడా తెలుసు వీళ్ళకి. కాబట్టి వీళ్ళు మీ గురించి ఆలోచనలతోను ఉన్నారండి. ఇంకోటేంటంటే వీళ్ళ జీవితంలోనండి వీళ్ళు చాలా వరకు ప్రయత్నాలు ఏం చేస్తున్నారంటే ఎమోషనల్‌గా వీళ్ళు కొంచెం మిస్ అయిపోతున్నారండి. ప్రెజెంట్ ఉన్న జీవితంలో ఎమోషనల్ కనెక్షన్ అంటే ఒక ప్రేమ, ఒక ఆప్యాయత, ఒక కేరింగ్, ఒక సపోర్ట్, అన్ని రకాలుగా ఉండాల్సిన పర్సన్‌ని మిస్ అయిపోతున్నట్టుగా గూడా వీళ్ళు భావిస్తున్నారు. అది మళ్ళా వాళ్ళు బిల్డ్ చేసుకోవడానికి అంటే వీళ్ళ జీవితంలో వీళ్ళు బిల్డ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. దాని గురించేనండి ఇక్కడ కింగ్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. ఏంటంటే వీళ్ళ లైఫ్‌లో కొంచెం పాజిటివ్‌గానే వెళ్దాము, అన్ని మర్చిపోదాము. మనము మన సెల్ఫ్ కేర్, సెల్ఫ్ లవ్ అండ్ సెల్ఫ్ గ్రోత్ గురించి ఆలోచిద్దాం అన్నట్టుగా అనుకుంటున్నారు. అంటే ఏంటంటే ఇక్కడ ఒక లాంగ్ టర్మ్ ఒక మంచి ఎమోషనల్ పర్సన్ బాండింగ్ కోసం కూడా వీళ్ళు ఎదురు చూస్తున్నారండి. ఇక్కడ ఎవరి గురించి ఎదురు చూస్తున్నారు మేడం? ఏంటి సంగతులు అని అంటే ప్రెజెంట్ అయితే వీళ్ళ ఆలోచనలలో వీళ్ళ లైఫ్‌లో ఇది జరుగుతుందండి. ఏం జరుగుతుందో మీరు చూసారు కదా! సో, ఈ విధంగా జరుగుతున్న వీళ్ళ జీవితంలోకి మరి వచ్చిన ఈ థర్డ్ పర్సన్ అయితే నిజంగానే చాలా డామినేటింగ్‌గానే ఉన్నారు. ఇక్కడ మీ పర్సన్ కూడా ఏంటంటే వాళ్ళ మాటలు వినలేక పాపం చచ్చిపోతున్నారనుకోండి ఇంగ. ఎందుకంటే తప్పని పరిస్థితులలో వాళ్ళు అక్కడ ఉండాల్సొచ్చింది. ఎందుకంటే 2 ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది కదా! మీకు అర్థమైంది కదా! సిట్యుయేషన్ ఏంటంటే వాళ్ళు అటు ముందుకు వెళ్ళలేరు, ఇటు వెనక్కి వెళ్ళలేరు. వాళ్ళ నుంచి దూరమై కూడా వాళ్ళు రాలేక ఉన్న పరిస్థితులు వీళ్ళ జీవితంలోకి వచ్చాయన్నమాట. సో, మరి తెలుసో తెలియకోనండి మీ మీద కోపంతోనో లేకపోతే వాళ్ళు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకునో లేదంటే వాళ్ళ మాటలు వినో మీ జీవితం నుంచి వెళ్ళిపోయారు. మిమ్మల్ని బ్లాక్ చేసేసారు. పాపం మీరెంత బతిమలాడుతున్నా కూడా మీకు రిప్లైస్ కూడా ఇవ్వడం లేదు. మరి దానికి తగ్గ ఫలితం దేవుడు ఇవ్వాలి కదండీ మరి. అదే ఇప్పుడు ఈ పరిస్థితులలో మీ పర్సన్ ఉన్నారు. మరి వీళ్ళకి మరి సంతోషం అనేది ఎట్లా వస్తదండి చెప్పండి? వీళ్ళకి ఆ హ్యాపీనెస్ అనేది వస్తుందా లేదా చూద్దామా? సో, మరి వాళ్ళ ఫ్యూచర్ ఏ విధంగా ఉంటుందో చూద్దామండి. సో, యూనివర్స్ కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ అబౌట్ మై క్వెషన్. సో, వ్యూవర్స్ మనసులో ఉన్న ఈ వ్యక్తి ఎవరైనా సరేనండి, మేల్, ఫీమేల్, మ్యారీడ్, అన్‌మ్యారీడ్, ఎనీ రిలేషన్‌షిప్‌లో ఉన్నవాళ్ళు కైండ్లీ కనెక్ట్ మీ ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ దేర్ పార్ట్నర్. సో, వీళ్ళ పార్ట్నర్ సంతోషంగా ఉండాల్సిన ఐ మీన్ ఉండే పరిస్థితులు వీళ్ళ లైఫ్‌లోకి వస్తున్నాయా? వీళ్ళు ఇద్దరు మేబీ ఇతను కానీ ఆమె కానీ వాళ్ళ మనసులలో ఏదైతే హ్యాపీనెస్ కోరుకుంటున్నారో, మనకి కింగ్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది కదండి. సో, ఆ హ్యాపీనెస్ అనేది వాళ్ళు చూడబోతున్నారా లేదా అనేది కూడా మనం ఒకసారి చెక్ చేద్దామండి. ఎందుకంటే అది మీకు రిలేటెడ్గా ఉందా లేదా అనేది కూడా చెక్ చేయొచ్చు దీంట్లో. ఓకే, సో మీ గురించి కూడా ఇక్కడ తెలిసిపోతుంది. ఎందుకంటే వాళ్ళ సంతోషానికి కారణమైన మీరా, లేకపోతే వాళ్ళ ఏమనుకుంటున్నారో కూడా చూద్దాం. యూనివర్స్ కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. దిస్ ఇస్ మై ఫైనల్ షఫ్లింగ్.
ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్. వ్యూవర్స్, మనసులో ఉన్న వ్యక్తి ఫ్యూచర్లో హ్యాపీగా ఉండాలంటే మరి వాళ్ళకి ఏ విధమైన సిచ్యువేషన్స్ రాబోతున్నాయి. సో ఐఎమ్ టేకింగ్ కార్డ్స్ ఇన్ బిట్వీన్ అండి, మధ్యలో నుంచి తీస్తాను. సో కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్. మీరు మీ వ్యక్తిని మనసులో తలుచుకోండి, నేను చెప్పినట్టుగా కంప్లీట్ కాన్సన్ట్రేషన్తో ఉండండి. ఇక్కడ నేను మధ్యలో నుంచి కార్డ్స్ తీస్తున్నాను. ఓకే, సో యూనివర్స్ కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ ఫర్ మై క్వశ్చన్. వ్యూవర్స్, మనసులో ఉన్న ఆ వ్యక్తి జీవితంలో మరి సంతోషం, హ్యాపీనెస్ అనేది వీళ్ళకి ఏ విధంగా రాబోతుంది? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్. వీళ్ళు సంతోషంగా ఉండగలుగుతారా ఫ్యూచర్లో? సో సంతోషంగా ఉన్న ఆ పరిస్థితులు ఏ విధంగా మారితే వీళ్ళు సంతోషంగా ఉంటారు? మా వ్యూవర్స్కి కరెక్ట్గా గైడెన్స్ ఇవ్వండి వాళ్ళ వ్యక్తి గురించి. థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. సో ఇక్కడ క్వీన్ ఆఫ్ పెంటికల్స్, సో నైస్ ఆఫ్ ఇమోషనల్ కనెక్షన్. వావ్, సూపర్ అండి. ఇక్కడ మనకి డెత్ కార్డ్ వచ్చింది. సో డెత్ కార్డ్, ఫ్యూచర్ గోల్స్, 2 ఆఫ్ వ్యాండ్స్, అండ్ ఇక్కడ టవర్ కార్డ్. ఓకే, ద టవర్ కార్డ్, కింగ్ ఆఫ్ పెంటికల్స్. చూసారా, ఇదే వాళ్ళకి కావాల్సింది. కింగ్ ఆఫ్ పెంటికల్స్ అంటే ఏంటి? వీళ్ళ జీవితంలో హ్యాపీనెస్ అండి, సంతోషం. మరి ఎలా వస్తుందో చూద్దామా? టెంపరెన్స్, కర్మ. ఓకే, అండ్ ఇమోషనల్ ఫుల్ఫిల్లింగ్. ఓకే, సో ఇక్కడ మీ పర్సనల్ లైఫ్లో ఖచ్చితంగా చేంజెస్ వస్తున్నాయండి. సో ప్రస్తుతం వాళ్ళు ఏ చేసిన పని వర్కౌట్ అవ్వట్లేదు. ఓకే, ఎందుకనంటే ఇప్పుడు వాళ్ళు తీసుకున్న రాంగ్ డెసిషన్స్ వల్ల వాళ్ళ జీవితంలో ఏది వీళ్ళు కోరుకున్న కింగ్ ఆఫ్ పెంటికల్స్ అంటే వీళ్ళ జీవితంలో సెటిల్ అవ్వాలి, చక్కగా హ్యాపీగా ఉండాలి, లైఫ్ టైం ఒక మంచి పార్ట్నర్ ఉండాలి, మంచి డబ్బులు సంపాదించాలి, మంచి జాబ్ ఉండాలి, వాట్ ఎవర్ అండి వాళ్ళ గోల్స్ ఏ ఉన్నా సరేనండి. ఆ గోల్స్ ఏంటో మీకు కూడా తెలుసు. సో ఈ పర్సన్ అనుకున్న గోల్స్ ప్రస్తుతం జరగడం లేదు కదా, ఇది జరుగుతుంది. ఇది ఎలా జరుగుతుంది ఏంటంటే ఇక్కడ వీళ్ళ లైఫ్లో చాలా మేజర్ చేంజెస్ రాబోతున్నాయండి. డెత్ కార్డ్ అంటే ప్రస్తుతం వాళ్ళు అనుభవిస్తున్న ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి, ఎండ్ అవబోతున్నాయి అనమాట. సో ఫ్యూచర్లో వాళ్ళు ఏ విధంగా ఉండాలని అనుకుంటున్నారు, వాళ్ళ గోల్స్ అండి. ఓకే, సో వాళ్ళ గోల్స్, వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళు చాలా ప్లాన్డ్గా ఉంటారండి, చాలా ప్లానింగ్ కూడా చేసుకుంటారు. సో మంచి ప్లానింగ్తో వీళ్ళ జీవితంలో వీళ్ళు ముందుకెళ్తారు. ఇక్కడ ద టవర్ కార్డ్ అని అంటే ఒక న్యూ బిగినింగ్ అయితే అవుతుందండి. ప్రస్తుతం ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటి కూడా ఎండ్ అయిపోయి ఒక కొత్త లైఫ్ అనేది బిగిన్ అవుతుంది. సో అది ఎలా అవుతుంది ఏంటి అని అంటే ఇక్కడ వాళ్ళకి టెంపరెన్స్ కార్డ్ వచ్చింది. అంటే ఇప్పుడు వీళ్ళ లైఫ్లో ఒక హార్మోనియస్ బ్యాలెన్స్ అనేది రాబోతుంది. అంటే ఒక మంచి సంతోషకరమైన జీవితాన్ని వీళ్ళు చూడబోతున్నారు. వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో అది జరగబోతుంది. ఇమోషనల్లీ వీళ్ళ ఫుల్ఫిల్మెంట్ అనేది అవుతుంది. ఫైనాన్షియల్గా కూడా వీళ్ళు చాలా స్ట్రాంగ్ అవుతారు. అన్ని రకాలుగా బ్యాలెన్స్ చేయగలిగిన స్ట్రాంగ్నెస్ అనేది కూడా వీళ్ళలో రాబోతుంది. అంటే పాజిటివ్ లైఫ్ అనేది వీళ్ళు చూడబోతున్నారు. సో ఇక్కడ ఇమోషనల్ ఫుల్ఫిల్లింగ్ అండి, ఏస్ ఆఫ్ కప్స్. సో ఇక్కడ వీళ్ళు ఏదైతే ఎమోషనల్గా వీళ్ళు దగ్గర అవ్వాలి అని అనుకుంటున్నారో, ఎవరినైతే వీళ్ళు కలవాలని అనుకుంటున్నారో, ఎవరినైతే వీళ్ళ జీవితంలోకి ఆహ్వానించాలి, ఇన్వైట్ చేయాలని అనుకుంటున్నారో ఆ పర్సన్ వీళ్ళ లైఫ్లోకి రాబోతున్నారు అనమాట. సో వీళ్ళు వచ్చేది మీరా కాదా, ఒక కొత్త పర్సన్ అనేది నేను నెక్స్ట్ రీడింగ్లో ఇస్తాను. బట్ వీళ్ళ జీవితంలో చాలా మంచి మార్పులు రాబోతున్నాయండి. మేబీ వాళ్ళ కర్మ అనేది ఎప్పటి వరకు అయితే ఉంటుందో అప్పటి వరకు వాళ్ళు అనుభవిస్తారు. తర్వాత మాత్రం మళ్ళీ పాజిటివ్ ఎండ్ అయిపోతుంది అనమాట. ఇక్కడ మనకి డెత్ కార్డ్ అండ్ టవర్ కార్డ్ వచ్చిందండి. సో డెత్ కార్డ్ అని అంటే దేర్ ఈస్ అ న్యూ మేజర్ చేంజెస్, కొత్త లైఫ్ అంటే ఇప్పుడున్న లైఫ్ ఎండ్ అయిపోయి ఒక కొత్త లైఫ్ అనేది బిగిన్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ ఇమోషనల్ ఫుల్ఫిల్లింగ్ అండి. దే వాంట్ అ పార్ట్నర్ హూ కెన్ గివ్ దెమ్ అ ఫుల్ సపోర్ట్ ఇమోషనలీ, ఫైనాన్షియలీ అండ్ ఫైనాన్షియల్లీ ఇంకా వాళ్ళ ఫ్యూచర్ గ్రోత్కి ఒక ఎంకరేజ్మెంట్ ఇచ్చే పర్సన్ వీళ్ళకి లైఫ్లో కావాలని వీళ్ళు కోరుకుంటున్నారు. సో ఆ ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ అనేది ఎవరితో వస్తుంది ఏంటనేది మనం చూద్దాము. సో ఇక్కడ మీ పర్సన్ గురించే రీడింగ్ అడుగుతున్నారు కాబట్టి నేను అదే ఇస్తున్నాను. సో ఇక్కడ పెంటికల్స్, సో ఇక్కడ మీ పర్సన్ అయితే చాలా మంచి ఏమంటారు లైఫ్ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారండి. ఇక్కడ వీళ్ళ ఫ్యూచర్ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు, ఫైనాన్షియల్ గ్రోత్ గురించి కూడా ఆలోచిస్తున్నారు, అండ్ ఒక మంచి లైఫ్ పార్ట్నర్ గురించి కూడా చూస్తున్నారండి. ఒక మంచి లైఫ్ పార్ట్నర్ కావాలని చెప్పేసి, వాళ్ళు వీళ్ళని బాగా చూసుకోవాలని, వీళ్ళు కూడా వాళ్ళకి అంత ప్రొటెక్షన్ ఇస్తామని చెప్పేసి, ఒక హార్మోనియస్ లైఫ్ అండి. అంటే ఏంటంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ లేని ఒక ఆహ్లాదకరమైన జీవితాన్ని వీళ్ళు కోరుకోవడం కూడా జరుగుతుంది. సో ఇదంతా మీకు అనిపించవచ్చండి, ఇంకా వాళ్ళు బాధలే పడాలి, వాళ్ళు ఎప్పుడు కూడా కష్టాలే పడాలి, మిమ్మల్ని బాధ పెట్టారు కాబట్టి, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోకపోతే, లేకపోతే మీతో రిలేషన్షిప్లో ఉండకపోతే, మీతో మ్యారేజ్ చేసుకొని మీ నుంచి దూరం అయిపోతే వాళ్ళు బాధపడాలి అని మీరు అనుకోవచ్చు. బట్ టు బీ ఫ్రాంక్ అండి,
ఏదైనా సరేనండి, కర్మ అనేది ఒక టైం వరకు ఉంటుందండి. ఆ కర్మ అనేది చేంజ్ అయిపోయిన తర్వాత వాళ్ళు అనుభవిస్తారు. ఓకే. మీరెట్లా బాధపడుతున్నారో అలాగా వాళ్ళు గూడా అనుభవిస్తారు. ప్రతి ఒక్కరు గూడా అనుభవిస్తారు. అది అయిపోయిన తర్వాత మళ్ళా ఒక సైకిల్ చేంజ్ అవుతదండి. ఎప్పటి వరకైతే ఉంటుందో అప్పటి వరకు ఉంటుంది. తర్వాత ఎవ్వరి లైఫ్ అయినా సరే పాజిటివ్‌గా అవుతుంది. ఎప్పుడైతే వాళ్ళు రియలైజ్ అవుతారో వీళ్ళు చేసిన మిస్టేక్స్ ఏంటి? వీళ్ళిలా చేయడం వల్లనే వీళ్ళ జీవితంలో ఇలా అయిందనే ఒక రిగ్రెట్ ఫీల్ అనేది వచ్చిన తర్వాత ఆటోమేటిక్‌గా ఎప్పుడైతే వాళ్ళు స్పిరిచ్యువల్లీ కనెక్ట్ అవుతారో, ఎప్పుడైతే తెలుసుకుంటారో, అప్పుడు ఆటోమేటిక్‌గా వాళ్ళ లైఫ్‌లలో గూడా చేంజెస్ ఒస్తాయి. మీ లైఫ్‌లో గూడా చేంజెస్ ఒస్తాయండి. సో, మీ లైఫ్‌లో గూడా చేంజెస్ ఎందుకొస్తాయి మేడం? ఎందుకు అనంటే, మీకు కూడా ఒక రియలైజేషన్ అనేది ఒస్తుంది కాబట్టి అండి. ఓకేనా? మీకు కూడా ఒక రియలైజేషన్ ఒస్తుంది. ఎందుకు ఒస్తుంది? ఏమొస్తుందనంటే, ఈ పర్సన్ అనేది మీ లైఫ్‌లో ఉంటారా? లేదా? అనేది తెలిసిపోతుంది. మీకు ఆటోమేటిక్‌గా మీకు ఆ టైం వచ్చినప్పుడు అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. నా మాటలు మీకు ఎప్పటికి కూడా గుర్తొస్తాయండి. తర్వాతైనా మీకు గుర్తొస్తాయి. మేడం చెప్పింది కరెక్టే అని చెప్పేసి మీరు కూడా మీ టైం చేంజ్ అయినప్పుడు మీరు కూడా అనుకుంటారు. ఓకేనా? సో, నేనిప్పుడు ఒక్కసారి మీ గురించి రీడింగ్ ఏం అడుగుతున్నాను యూనివర్స్ నుంచి అనంటే యూనివర్స్ ప్లీజ్, ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. క్వీన్ ఆఫ్ కప్స్ మీరెప్పుడు చూసినా ఎంత ఇట్లనేనా అండి ఉండేది? ఎప్పుడు చూసుకున్నా కూడా ఎంతసేపు మీ పర్సన్ గురించి ఆలోచిస్తూనే ఉంటారా? మూన్ కార్డ్ కూడా వచ్చింది. ఎప్పుడు ఒంటరితనం, బాధ, ఏడుపు, ఫ్రస్ట్రేషన్ వద్దండి. నేను ఎన్నిసార్లు చెప్తున్నా వీడియోస్లలో అలా ఉండకండి ప్లీజ్. సో, నేను ఒక్కసారి యూనివర్స్ని అడుగుతాను. మీ పర్సన్ పేరుని తలుచుకోండి. మీరు ఏం కోరుకుంటున్నారో అది మీరు ఏదైనా సరేనండి. వాట్ ఎవర్ డెస్టినీ, మన డెస్టినీలో ఏదైతే ఉందో అదే జరుగుతుంది. అది మాత్రం మర్చిపోవద్దు. ఈ పర్సన్ కర్మ ఒకవేళ నిజంగా మీరన్నట్టుగానే వాళ్ళు కూడా అనుభవిస్తారండి. ఎవరి కర్మ వాళ్ళు అనుభవించాల్సిందే తప్పదు. ఓకే. మనం మాత్రం మన జీవితాన్ని మనం చూసుకోవడం ఇంపార్టెంట్. ఒకవేళ జరగకపోతే. ఓకే. సో, యూనివర్స్ ఫైనల్లీ ఐమ్ షఫ్లింగ్ కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. వీళ్ళ మనసులో ఉన్న వ్యక్తి లైఫ్‌లో ఒక పాజిటివిటీ అయితే వస్తుంది. సో, ఆ పాజిటివిటీ అనేది వీళ్ళ వల్ల వస్తుందా? ఓకే. లేదు అనంటే వీళ్ళు వేరే పర్సన్ లైఫ్‌లోకి వెళ్తున్నారా? సో, kindly give me accurate answer universe. This is my card for them. వ్యూవర్స్ గురించి కార్డ్. లేదనంటే వాళ్ళు ఒక న్యూ పర్సన్ జర్నీ, ఒక న్యూ జర్నీ చేస్తున్నారనేది ఇంకొక కార్డ్. సో, కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్. స్ట్రెంగ్త్ కార్డ్ వచ్చిందండి ఇది. చూద్దాం. సో, దిస్ ఇస్ ఫర్ యూ డెత్ అండ్ దిస్ ఈస్ అబౌట్ దర్ ఫ్యూచర్. చూడండి ఇక్కడ ఫ్రాంక్లీ స్పీకింగ్ బ్రేకప్ అనేది జరుగుతుందండి. ఎండ్ అయిపోతుంది. మీతో రిలేషన్షిప్ ఈ పర్సన్‌తో అయిపోతుంది కొద్దిమందికి. మేజర్‌గా కాదు, మేజర్‌గా అండి. ఇది మేజర్ కార్డ్. అండ్ ఇక్కడ వాళ్ళు వాళ్ళ ఫ్యూచర్ గురించి ఆలోచించుకుంటారు. వాళ్ళ ఫ్యూచర్‌లో వాళ్ళు సెటిల్ అయిపోతారండి. అంటే మిమ్మల్ని వదిలేసి వీళ్ళు వాళ్ళ జీవితంలో వాళ్ళు ఫుల్‌ఫిల్‌మెంట్ అనేది జరగబోతుందండి. ఓకే. సో, ఇది ఎవరికో కూడా నేను క్లియర్‌గా ఇస్తాను. బాధపడొద్దు. సో, ఇది స్ట్రెంగ్త్ కార్డ్ అనంటే మీరెంత ప్రయత్నం చేసినా, మీరెంత కన్విన్స్ చేసినా, మీరెంత కాల్స్ చేసినా, మీరు ఎవరితో కమ్యూనికేట్ చేసినా, పంచాయతీలకెళ్ళినా, కోర్ట్‌లకెళ్ళినా, ఎక్కడికెళ్ళినా, ఇక్కడ ఈ పర్సన్ మాత్రం మీ మాట వినే ప్రసక్తి అయితే లేదండి. ఇది మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరే. బట్ స్టిల్ మీకు ఇంకా క్లియర్‌గా మ్యారీడ్ వాళ్ళకి, అన్‌మ్యారీడ్ వాళ్ళకి, రిలేషన్‌షిప్‌లో ఉన్న వాళ్ళకి ఏం జరుగుతుందనేది నేను మళ్ళీ కూడా క్లియర్‌గా ఇస్తాను. ఎందుకంటే ఇక్కడ అందరికీ కలిపి ఈ కార్డ్ వచ్చిందనంటే ఎవరికి వస్తుంది, ఎవరికి రాదు అనేది కూడా మీకు క్లియర్‌గా చెప్తానండి. ఓకేనా? సో, మీరు అస్సలు బాధపడొద్దు. ఎందుకంటే ఇది ఓన్లీ జనరల్ రీడింగ్. ఇది మీ గురించే అని మీరు అర్థం చేసుకోవద్దు. ఇది జనరల్ రీడింగ్. సో, కాబట్టి పర్సనల్ రీడింగ్ తీసుకుంటే మీకు ఒక క్లారిటీ వస్తుందండి. మీ వ్యక్తి వల్ల మీకేం జరుగుతుంది. చాలా వరకు ఇప్పుడు రీడింగ్స్ తీసుకున్నప్పుడు కొద్దిమందికి నెగెటివ్‌గా కూడా వస్తుంది. కొద్దిమందికి పాజిటివ్‌గా కూడా వస్తుంది. ఇదేంటంటే ఇది జనరల్ రీడింగ్ కాబట్టి ఇది అందరికీ కలిపి మేజర్‌గా ఎనర్జీస్‌కి కనెక్ట్ అయ్యి వస్తుంది కాబట్టి రీడింగ్ ఇలా వస్తుందనమాట. సో, నా బ్రేకప్ అయితే ఎండ్ అయితే అయిపోతుంది. మీ ఇద్దరి మధ్యలో రిలేషన్‌షిప్ అనేది చెప్తున్నాను కదా! సో, మరి ఎవరికి ఎలాంటిది జరుగుతుందో మీరే కార్డ్స్ చూస్ చేసుకోండి. అది బెటర్ బెటర్ కదండీ! మీరే చూస్ చేసుకోండి. మీకే చాయిస్ ఇస్తున్నాను. సో దట్ మీకు కూడా ఒక క్లారిటీ ఉంటుంది. ప్లీజ్ మీరు సబ్‌కాన్షియస్ మైండ్‌లో మీ వ్యక్తిని మనస్ఫూర్తిగా బాధపడుతూ, ఏడుస్తూ వద్దండి. కొద్దిమంది ఏడుస్తూ, బాధపడుతూ అడుగుతుంటారు. వద్దు. మీరు చక్కగా ట్రస్ట్ చేయండి. చక్కగా ట్రస్ట్ చేసి నేను చెప్పిన ఈ 6 ఆర్ 8 నంబర్స్ పెడతానండి. 8 కార్డ్స్ పెడతాను. దాంట్లో ఒక 4 మీరు నంబర్ ఏదైతే సరే మీరు చూస్ చేసుకోండి. 1-8 వరకు నంబర్స్ పెడతా. ఒకవేళ మీ లక్కీ నంబర్ 9 గూడా ఉండింటే గనక 9 కార్డ్స్ నేను పెడతానండి. 10 అయితే ఉండదు. ఎందుకంటే 10 అనుకున్న వాళ్ళు 1 చూస్ చేసుకోండి. ఓకేనా? సో, 1-9 నంబర్స్ ప్రకారంగా నేను 9 కార్డ్స్ పెడతాను. దాంట్లో మీరు ఏ నంబర్ అయినా చూస్ చేసుకోండి. మేల్, ఫీమేల్, మ్యారీడ్, అన్‌మ్యారీడ్ ఎనీ రిలేషన్‌షిప్‌లో ఉన్న వాళ్ళకు మీకు చాలా ట్రాన్స్‌పరెన్సీగా నేను ఈ రీడింగ్ అనేది ఇస్తాను. మీరెవరు బాధపడొద్దు. ఓకే. ఫస్ట్ మీ పర్సన్‌ని మీ మనసులో తలుచుకుంటూ ఉండండి. ఓకే.
యూనివర్స్ని కూడా నేను అడిగే క్వశ్చన్ మీరు కూడా అడగండి. మీ వ్యక్తి మీ లైఫ్లోకి వస్తున్నారా, లేకపోతే వాళ్ళతో రిలేషన్షిప్ ఎండ్ అయిపోతుందా అనేది మీరు అడగచ్చు. సో యూనివర్స్ కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ ఫర్ మై క్వశ్చన్. సో 1 to 9 టాప్ 1 to 9 కార్డ్స్ నేను తీసుకుంటున్నాను. 1 2 3 4 5 6 7 8 9 నంబర్స్ ప్రకారంగా 9 కార్డ్స్ నేను చూస్ చేసుకుంటాను. వ్యూవర్స్ కూడా వాళ్ళ మనసులో ఉన్న ఒక నంబర్ చూస్ చేసుకుంటారు. ఆ నంబర్లో వీళ్ళ వ్యక్తి వస్తున్నారా, ఐ మీన్ రీయూనియన్ అవుతున్నారా, లేదంటే వీళ్ళతో బ్రేకప్ అయిపోతారా, వాళ్ళనే చాయిస్ తీసుకోమని నేను అడుగుతున్నాను. సో వాళ్ళకి అక్యురేట్గా ఆన్సర్ ఇవ్వండి యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ ఫర్ గివింగ్ మీ ఆపర్చునిటీ టు గివ్ జనరల్ రీడింగ్ టు మై వ్యూవర్స్. థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్. ఫైనల్లీ ఐమ్ షఫ్లింగ్ టాప్ 9 కార్డ్స్ ఫర్ 9 నంబర్స్. వ్యూవర్స్ యొక్క పర్సన్ రీయూనియన్ అవుతారా, లేదు అని అంటే వీళ్ళకి కంప్లీట్ బ్రేకప్ చెప్పేసి ఎండ్, రిలేషన్షిప్కి ఎండ్ పెట్టేసి వెళ్ళిపోతున్నారా. సో ఇక్కడ కింగ్ ఆఫ్ కప్స్ ఈజ్ ద బాటమ్ ఆఫ్ ద డెక్. ఓకే, నేను ఇక్కడ 9 కార్డ్స్ అయితే పెడుతున్నాను. 1 2 3. మీరు ముందే నంబర్ ఒకటే చూస్ చేసుకోండి, మార్చొద్దు. మీరు ఏ నెంబర్ కావాలో చూస్ చేసుకోండి. 1 2 3 4 5 6 7 8 9లో మీకు ఏ నెంబర్ అయితే పాజిటివ్ అనిపిస్తుందో ఆ నెంబరే తీసుకోండి. సో ఇక్కడ నేను పెట్టిన నంబర్స్ ప్రకారంగా ఇది ఫస్ట్ కార్డ్ అండి. సో ఇది నెంబర్ 1, ఇది నెంబర్ 2, ఇది నెంబర్ 3, ఇది నెంబర్ 4, ఇది నెంబర్ 5, ఇది నెంబర్ 6, ఇది నెంబర్ 7, ఇది నెంబర్ 8, ఇది లాస్ట్ది 9 అండి. ఓకే, సో ఇందులో మీరు నంబర్ ఒకటి అనుకొని చూస్ చేసుకోండి. నేను అన్నీ ఓపెన్ చేస్తాను, మీరు చూసుకోండి మీకు ఏది ఉందో నేను ఇప్పుడు చెప్తాను. నా ఇంట్యూషన్ ద్వారా యూనివర్స్ ఇచ్చిన కార్డ్స్ ప్రకారంగా మీకు ఏం జరుగుతుంది మీ రిలేషన్షిప్లో అనేది నేను చెప్తాను. ఓకేనా. బీ పాజిటివ్, ఆల్వేస్ బీ స్ట్రాంగ్. ఏది వచ్చినా సరే మీరు ఇన్వైట్ చేయండి మీ లైఫ్లోకి, అప్పుడే మీరు స్ట్రాంగ్ అవుతారు. ఇప్పుడు ఒకవేళ నెగిటివ్గా వచ్చింది అంటే మీకు ఒక లెసన్, ఈ పర్సన్ వల్ల మీకు ఒక లెసన్ వచ్చింది జీవితంలో. ఇంకొకసారి ఇలాంటి తప్పుడు నిర్ణయాలు, ఇలాంటి తప్పు చాయిసెస్ నేను తీసుకోవద్దు. ఈ పర్సన్ని వచ్చే ఏ పర్సన్ అయినా సరే, కొత్త పర్సన్, వాళ్ళని బాగా అర్థం చేసుకొని వాళ్ళని క్లియర్గా అండర్స్టాండ్ చేసుకొని మాత్రమే వాళ్ళని మీ జీవితంలోకి తీసుకోవాలని మీరు అర్థం చేసుకోండి. సో ఒకవేళ మీ పర్సనే మీ లైఫ్లోకి వచ్చినా సరే ఆ పర్సన్తో మళ్ళీ కూడా మీరు క్లియర్గా కమ్యూనికేట్ చేసి వాళ్ళు అసలు ఎంతవరకు జెన్యూన్, ఎందుకు ఇట్లా చేశారు, ఎందుకు మళ్ళీ లైఫ్ టైం ఉంటారా లేదా, ఇవన్నీ క్లారిటీ తీసుకొని మాత్రమే మళ్ళీ మీ లైఫ్లోకి ఇన్వైట్ చేయండి. ఈజ్ ఇట్ క్లియర్? థ్యాంక్ యూ. సో ఇప్పుడు నేను చూస్తాను, మీరు 9 నంబర్స్ అయితే ఇక్కడ నేను పెట్టాను కదా. సో నేను 1 by 1 ఓపెన్ చేస్తానండి, స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే వేరే వాళ్ళ ఎనర్జీస్ కూడా ఎలా ఉన్నాయో కూడా మీరు చెక్ చేయండి, సో దట్ మీకు కూడా క్లియర్గా తెలుస్తుంది అనమాట. ఓకే, నంబర్ అయితే చాయిస్ మీదే, ఏ నెంబర్ చూస్ చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి. దాంట్లో ఆన్సర్ ఏమొచ్చిందో కూడా నేను చెప్పేస్తాను. ఓకే, సో నౌ నంబర్ 1 వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, నంబర్ 2 ద ఎంప్రెస్, నంబర్ 3 ద హై ప్రిస్టెస్, నంబర్ 4 ద హీరోఫెంట్, నంబర్ 5 బ్రేకప్ అండి. నంబర్ 5 అయితే కంప్లీట్ బ్రేకప్ ఇక్కడ. నంబర్ 6 పేజ్ ఆఫ్ వన్స్, నంబర్ 7 వావ్ దిస్ ఇస్ పాజిటివ్ కార్డ్. నంబర్ 7 చూస్ చేసుకున్న వాళ్ళకి కంప్లీట్ పాజిటివ్ కార్డ్, అండ్ నంబర్ 4 చూస్ చేసుకున్న వాళ్ళకి కూడా కంప్లీట్ పాజిటివ్ కార్డ్, అండ్ నంబర్ 1 చూస్ చేసుకున్న వాళ్ళకి కూడా కంప్లీట్ పాజిటివ్ కార్డ్. అంటే వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ చేంజ్ అవుతుంది అనమాట, కర్మ చేంజ్ అవుతుంది, మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రీయూనియన్ అవుతున్నారు అనమాట. ఓకే, సో నౌ 1 2 3 4 5 6 7 వచ్చాయి. నెక్స్ట్ 8. సో నైట్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్, మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తున్నారండి. నెక్స్ట్ 9. సో 9 6 ఆఫ్ స్వాట్స్, 6 ఆఫ్ స్వాట్స్. సో ఇక్కడ కూడా మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తున్నారు. ఇక్కడ నెగిటివ్గా, మేజర్ నెగిటివ్గా మీకు వచ్చిన కార్డ్ ఏంటంటే 5 అండి. 5 నెంబర్లో చూస్ చేసుకున్న వాళ్ళకి మోస్ట్లీ బ్రేకప్ ఛాన్సెస్ ఉన్నాయండి, మోస్ట్లీ బ్రేకప్ ఛాన్సెస్ ఉన్నాయి. రిమైనింగ్ అన్నీ కూడా నేను క్లియర్గా చెప్తాను చూడండి. మేజర్గా కంపల్సరీ అని నేను అనను, కాకపోతే దేర్ ఆర్ ఛాన్సెస్ అండి. అంటే ఇక్కడ ఎనర్జీస్ పాజిటివ్గా ఉన్నా సరే మీరు తీసుకునే డెసిషన్స్, మీరు వాళ్ళతో మాట్లాడిన తర్వాత నిర్ణయాలను బట్టి కూడా చేంజెస్ ఉంటాయి. బట్ ఇప్పుడు ప్రజెంట్ అయితే మీ లైఫ్లలో ఎవరికి చేంజెస్ వస్తున్నాయంటే నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4, నెంబర్ 6, నెంబర్ 7, నెంబర్ 8, నెంబర్ 9. ఒక్క 5 తప్ప. 5 అయితే చాలా స్ట్రాంగ్గా చెప్పేస్తుంది ఓపెన్గా. నెక్స్ట్ వచ్చేసండి ఇక్కడ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ 1 ఈజ్ అ వెరీ స్ట్రాంగ్ నెంబర్. సో 1 నెంబర్లో ఉన్న వాళ్ళకి మ్యాక్సిమం పాజిటివిటీ విత్ యువర్ లైఫ్ పార్ట్నర్ అండి. అండ్ నెంబర్ 2 ఆల్సో ద ఎంప్రెస్ అని, అంటే ఇక్కడ మీ వైపు చాలా అట్రాక్షన్ ఉంది, మీరు చాలా ఇండిపెండెంట్ పర్సన్, అండ్ మీరు మదర్ కేరింగ్, అండ్ మీ మంచితనం మేబీ కాపాడుతుండొచ్చు మీ రిలేషన్షిప్ అండి. సో మీ పర్సన్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి.
ద హై ప్రెస్టీజ్ అని అంటే థర్డ్ నంబర్ చూస్ చేసుకున్న వాళ్ళకి మీ ఇద్దరు కనెక్షన్ చాలా డీప్ కనెక్షన్ అండి. ఇక్కడ మీ వ్యక్తి మిమ్మల్ని వదిలైతే ఉండలేరు అనుకుంటున్నాను. ఖచ్చితంగా మిమ్మల్ని అర్థం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ నంబర్ 4 కూడా అండి. ద హీరోఫెంట్ అని అంటే ఇక్కడ మీ పర్సన్ కూడా మీకు వచ్చే ఛాన్సెస్ అండి. ఓకే, ట్రెడిషనల్లీ మ్యారేజ్ అయిన వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో మ్యారేజ్ అయిన వాళ్ళకి ఒకవేళ నంబర్ ఇది చూస్ చేసుకున్న వాళ్ళకి మ్యాక్సిమం మళ్ళీ మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చే ఛాన్సెస్. నెక్స్ట్ వచ్చేసండి 6 పేజ్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది కదా. ఇక్కడ మీ పర్సన్ థింక్ చేస్తారండి, మీ గురించి ఆలోచిస్తున్నారు. మేబీ వీళ్ళు వచ్చినా కూడా మీరు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలండి. ఓకే, ఆలోచించి నిర్ణయం ఎందుకు తీసుకోవాలంటే మీరు క్లియర్ కట్గా, ఓపెన్గా, ట్రాన్స్పరెన్సీగా వాళ్ళ గురించి అన్నీ అర్థం చేసుకొని మీతో రిలేషన్షిప్లో వెళ్తే బాగుంటుంది అనుకుంటేనే, అంటే ఈ పర్సన్తో మీరు రిలేషన్షిప్లో ఉంటే మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు, లైఫ్ టైం ఉంటారని అనుకుంటేనే మీరు మీ జీవితంలోకి ఈ పర్సన్ని ఆహ్వానించండి. బట్ ఇంకొక నంబర్ అండి, 7 ఈజ్ వెరీ పాజిటివ్ కార్డ్ అండి. ఇది మ్యారీడ్ అన్మ్యారీడ్ రిలేషన్షిప్ ఎవరైనా సరే ఈ నెంబర్ చూస్ చేసుకున్న వాళ్ళకి మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చే ఛాన్సెస్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి 4, 5, 6, 7, 8 నెంబర్. 8 నెంబర్ కూడా క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అండి. సో దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ లవ్ ఆన్ యూ. సో డెఫినెట్లీ దిస్ పర్సన్ విల్ కమింగ్ బ్యాక్ టు యువర్ లైఫ్. అండ్ ఇక్కడ 6 ఆఫ్ స్వార్డ్స్. ఇక్కడ చూడండి, ఈ మన 9 నెంబర్లో ఉన్నవాళ్ళు ఎనీవే అండి, వాళ్ళకి తప్పని పరిస్థితులలో మీ లైఫ్లోకి మళ్ళీ రావాల్సిందే వాళ్ళు. ఓకే, పాస్ట్ లైఫ్లోకి రావాల్సిందే, ఎందుకంటే తప్పదండి వాళ్ళకి, మోస్ట్లీ మ్యారేజ్ అయిన వాళ్ళకు కూడా. సో ఇక్కడ మళ్ళీ మీరు ఎంత ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి వచ్చే అవకాశాలు చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. ఒక్క నెగిటివ్ కార్డ్ 5 ఒక్కటేనండి. ఓకే, సో కింగ్ ఆఫ్ కప్స్ అని అంటే అండి, ఇద్దరి ఇమోషన్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. మీరు ఎంత వాళ్ళని ఇష్టపడుతున్నారో వాళ్ళు కూడా మిమ్మల్ని అంత ఇష్టపడుతున్నారు. ఇక్కడ చూడండి, మిమ్మల్ని ఒకప్పుడు ఇమోషన్స్కి దూరంగా ఉంచి మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు. బట్ ఇక్కడ మళ్ళీ అదే ఇమోషన్స్ కోసం మళ్ళీ మీ లైఫ్లోకి వస్తున్నారు. అంటే మళ్ళీ మీతో రిలేషన్షిప్ని బిల్డ్ చేసుకోవడానికి మీ లైఫ్లోకి తిరిగి వస్తున్నారు. నెంబర్ 5 వాళ్ళు మాత్రం కొంచెం ఆలోచించండి, ఎందుకంటే మీ పర్సన్తో కొద్దిగా వచ్చినా కూడా ఒకవేళ మీ లైఫ్లోకి బ్రేకప్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయని దీని అర్థం అండి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో వాచ్ చేసినందుకు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పర్సనల్ రీడింగ్ తీసుకోండి. మీకు కామెంట్ చేయండి, రీడింగ్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా మీరు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.